ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 100వ కీర్తన 4వ వచనము. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. మరి ఈ వచనము స్టార్టింగ్ చూస్తే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని ఉంటుంది. మరి మన జీవితాలలో అనేక సార్లండి మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి మనము కీర్తనలు పాడలేని వారిగా ఉంటాము. దేవుని మందిరానికి వెళ్తాము, కానీ కీర్తనలు పాడుకుంటూ ఆయన మందిర ఆవరణంలో ప్రవేశించలేని వారిగా ఉంటున్నామేమో బహుశా. అందుకే ఈ రోజున దేవుడు ఈ మాటల ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి యాకోబు పత్రికలో చెప్పినట్టుగా సంతోషం కలిగిన కీర్తనలు పాడుడి అని ఉంటుంది. మరి సంతోషంలో వచ్చే కీర్తనలు మనకు వస్తున్న బాధలలో, మరి వేదనలలో, నిట్టూర్పులలో, దుఃఖంలో వస్తాయా అండి? రావు. అది అసాధ్యం కూడా. కానీ దేవుడు చెప్తున్నాడు, మీ దుఃఖమునకు ప్రతిగా నేను పూదండని ఇస్తాను, మీ భారభరితమైన హృదయమునకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుడే మన పరిస్థితిని ఎరిగినవాడు. దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు మన హృదయమంతా కృతజ్ఞతతో నింపబడి కృతజ్ఞతార్పణలు అర్పించుకుంటూ ఆయన్ని కీర్తించేవారిగా, పొగిడేవారిగా ఉండాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి మన జీవితాలలో దేవుని యొద్ద నుంచి ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్న మనము ఆయన ఆవరణంలో ప్రవేశించే ముందు కీర్తనలు పాడగలుగుతున్నామా? కృతజ్ఞతార్పణలు చెల్లించగలుగుతున్నామా? కృతజ్ఞతాపూర్వకంగా మీరు అర్పించే ప్రతిదీ దేవుడికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా సరిచేసుకున్న మంచి హృదయాలు కలిగి ఉండి, ఇకనైనా మనకి ఎన్నైనా పరిస్థితులు ఎదురవ్వచ్చండి. దుఃఖం కలగచేసేవి, బాధను కలగచేసేవి, నిరాశను కలగచేసేవి, మన జీవితంలో ఏవి చోటు చేసుకున్నా ఆయన ఆవరణంలోకి వెళ్ళినప్పుడు మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. సంతోష హృదయభరితమై ఆయన కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించేవారుగా ఉండాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.